మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగటి వలన రూపాంతరం పొందుడి. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఈ లోక మర్యాద. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును కాక. ఆమె. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అంటూ లేఖనం సెలవిస్తుంది. ఈ లోక మర్యాద అంటే ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులు అనుసరించే తీరు, బ్రతకడానికి కల్పించుకునే వివిధ తంత్రాలు. మనుషులు దేవుని చిత్తాన్ని బట్టి జీవించకుండా ఉండడానికి ఈ లోకాధికారి అయిన సాతాను కల్పించిన పద్ధతులను అనుసరించడమే ఈ లోక మర్యాద. ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు పండు తినవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే పండు తింటే మీరు దేవదూతలా వెలిగిపోతారని సాతాను హవ్వను ప్రేరేపించింది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని దేవుడు నోవహు అతని కుమారులను ఆశీర్వదిస్తే, మనం భూమి అందంతటా చెదరిపోకుండా పట్టణమును ఆకాశమంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనుషులను పురమాయించింది. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశాన్ని నుండి కనాను దేశానికి నడిపించి దేవుడు వారికి రాజు సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించుము, అతడు మాకు న్యాయం తీర్చును అని అడగడానికి సాతాను వారిని ప్రేరేపించింది. మనం ఈ లోక మర్యాదను అనుసరించి చేసే ప్రతి పని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్ చెప్పిన దానికి విరుద్ధంగా జీవించడానికి మనుషులను ప్రోత్సాహపరుస్తుంది సాతాను. అన్యజనుల సంగతి సరే, క్రైస్తవులు సైతం ఈ లోక మర్యాదను అనుసరించడానికి క్యూ కడుతున్నారు. నీ ఆస్తిని నీ కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని యేసు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఆస్తులు కూడబెట్టుకోవడంలో క్రైస్తవులు బిజీగా ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి ఆదివారం చర్చికి సువార్త కూడికలకు వెళ్ళడం మినహా అన్యజనుల జీవన విధానానికి ఏమాత్రం తేడా లేకుండా జీవిస్తుంటారు క్రైస్తవులు. అందుకే అన్యజనుల జీవితాల్లో ఎలాంటి సమస్యలు అయితే ఉంటాయో క్రైస్తవులుగా పిలువబడే వారి జీవితాల్లో కూడా అలాంటి సమస్యలే ఉంటున్నాయి. మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకున్న ఆయన చెప్పినట్టు మాత్రం చేయలేరు. ఇలాంటి వారు ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడు నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని దేవుడు అంటాడు. మనుషులు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ వారి జీవితాల్లో దేవుని చిత్తం నెరవేరకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎలాంటి అలజడులు లేని ప్రశాంతమైన జీవితం పొందాలంటే దేవుని వాక్య ప్రకారం ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమును పరిశీలించి పరీక్షించి దాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఈ లోక మర్యాదను అనుసరించకుండా మన మనసును మార్చుకొని నూతన జీవితం జీవించడం ద్వారా రూపాంతరం చెందుతాం. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.